నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెట్పల్లిలో ప్రైవేట్ స్కూల్ ముందు హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళన. దీక్ష తీసుకున్న విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించకపోవడంతో నిరసన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కోసం దివ్యాంగుడి నిరసన ఆందోళన. ఉపాధి చూపకుంటే చావే శరణ్యమని హెచ్చరిక. వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటను ప్రోత్సహించి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్. కోతుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజావాణిలో వినతి. కార్యకర్తలను నిర్మాణం చేసిన పార్టీ బీజేపీ అని, అలాంటి కార్యకర్తలను విస్మరించడం, అణిచివేసే ప్రయత్నం ఎంపీ అరవింద్ కు తగదని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. కరీంనగర్ లేబర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాములు ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో హనుమాన్ దీక్ష తీసుకున్న 5 విద్యార్థులను పాఠశాల లోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బటాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని క్లాసులకు అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది. సిరిసిల్ల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో దివ్యాంగుడు ఆందోళన కలకలం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో దివ్యాంగుడు ఒద్దెల నరేష్ శాశ్వత ఉపాధి కల్పించాలని ప్లాకర్లతో నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఇచ్చిన వినతి పత్రాలే లారీ లోడ్ అవుతాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఉపాధి చూపకుంటే చావే శరణమని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కష్టం విలువ తెలిసిన వాడిని. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ అయినప్పటి నుండి, కలెక్టర్ ఆఫీస్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి లెక్కలేని దరఖాస్తులు ఉన్నాయి. ఇన్వార్డ్లో కానీ, అవుట్ వార్డ్లో కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో కానీ, DW ఆఫీసులో కానీ, కలెక్టర్ గారికి కానీ, కలెక్టర్ గారికి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతమంది లెటర్లు ఇచ్చినా కానీ కలెక్టర్ గారు కూడా స్పందన లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను చంపుకుంటా అని చెప్పి ఇక్కడ మీడియా పరంగా కోరుకున్నాను. నా కుటుంబం రోడ్డు వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటను ప్రోత్సహించి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కోతుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజావాణిలో వినతి. జగిత్యాల జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని ప్రజావాణిలో కలెక్టర్కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. రైతులతో కలిసి జీవన్ రెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణికి హాజరై మొక్కజొన్న రైతుల పక్షాన కలెక్టర్ను కలిసి రైతుల ఇబ్బందులను ప్రస్తావించారు. వరి ధాన్యంతో పోలిస్తే మొక్కజొన్న పంటతో రైతులకు లాభం ఉందని తెలిపారు. మొక్కజొన్న పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని, కోతులు పందులతో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించే ప్రభుత్వం మొక్కజొన్న పంటకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోతులు, అడవి పందుల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కోతుల బెడదకు నివారణ ప్రభుత్వం ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలన్నారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆరుతడి పంటల్లో ప్రధానంగా ఏదైతుందో రైతుకు కొంతమేర గిట్టుబాటు అయ్యేది కేవలం మొక్కజొన్న మాత్రం చెప్పక తప్పదని చెప్పంటుంది. ఇలా మొక్కజొన్న సాగు సంబంధించి అంటే వాస్తవంగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. దానికి కోతుల బెడద ఒకవైపు, ఎందుకంటే రాష్ట్రంలో కోతులు పెడితే ఇంత తీవ్రంగా పెరిగిపోయింది కదా అని చెప్పారంటే, అంటే అసలు కోతుల నివారణ కొరకు రాష్ట్రంలో ప్రత్యేకంగా దానికి కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలి, పునరుత్పత్తి నిలిపి చేయబడే విధంగా ఏదైతే కార్యక్రమం చేపట్టాలని చెప్పని కూడా పలు సందర్భాల్లో రైతాంగం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కోతుల బెడదతో పాటుగా అడవి పందులు కూడా తీవ్రంగా అయిపోయినాయి. చిలుకల బెడద కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పి అంటున్నాం. ఏది ఏమైనా కానీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతాంగం ఏదైతుందో వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా కార్యకర్తలను నిర్మాణం చేసిన పార్టీ బీజేపీ అని, అలాంటి కార్యకర్తలను విస్మరించడం, అణిచివేసే ప్రయత్నం ఎంపీ అరవింద్ కు తగదని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి అన్నారు.
జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్లో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అరవింద్కు ఆదర్శమైన తండ్రి అని, అలాంటి వ్యక్తి కార్యకర్తలకు ఆదర్శం ఎట్లా అవుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే పీఆర్ఎస్లో చేరిన చరిత్ర మీ నాన్నదే అనే విషయాన్ని అరవింద్ మర్చిపోవద్దన్నారు. సిద్ధాంతం కోసం ప్రాణత్యాగాలు చేసిన రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి, మధుసూదన్ గౌడ్ మాకు ఆదర్శమని, అలాగే నా గురించి, నా ఫ్యామిలీ చరిత్ర గురించి మాట్లాడే స్థాయి అరవింద్కు లేదన్నారు. పార్టీ కోసం పనిచేసి ఎంపీగా నీ గెలుపులు కీలక పాత్ర పోషించిన మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేయడం మానుకోవాలని ఆయనతో పలికారు. కార్యకర్తలు అధైర్యపడద్దని, అందరం కలిసి పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. వాళ్ళు నిర్ణయం తీసుకోరా, అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ ఎవరుగా నీ ఇన్వాల్వ్మెంట్ అవసరం, నువ్వెందుకు అక్కడ ఇన్వాల్వ్ అయినావు? అక్కడ నువ్వు ఈయన రాకముందు జగిత్యాల ఎట్లుండేది, పార్టీ కార్యకర్తలు ఎంత యూనిటీగా ఉండేవాళ్ళు. ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఇక్కడ కాదు మొత్తం అంతటా మీరు ఎక్కడైనా తీసుకోండి. ఎండర్ లక్షణాన్ని ఎందుకు ఎండర్ లక్షణ పగబట్టినాం? ఎండర్ లక్షణాన్ని ఎందుకు పగబట్టినాం? ఎండర్ లక్షణాన్ని మీ నాన్నని ఓటగొట్టిండు 2 సార్లు కాబట్టి ఆయన పగబట్టి కక్ష తీసుకోవడమే. నా మీద కక్ష ఎందుకు? కక్ష నా మీద, నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ ఫ్యామిలీ లాగా నా ఫ్యామిలీ కాదు. నీ ఫ్యామిలీ లాగా ఇది ఏది చూపిస్తే ఏళ్ళు చూపిస్తే. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కరీంనగర్లో సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు సిఎస్సి సంస్థ ఎల్ప్ టెస్టులను రద్దు చేయాలని, భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన జీవో 12ను సంవరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. కార్మికుల కార్డుల రెన్యువల్, పెండింగ్ క్లెయిమ్స్కు నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ లేబర్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కదిరే రమేష్, జిల్లా కోశాధికారి వట్టి జగదీష్, జిల్లా ఉపాధ్యక్షులు జబుకం పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులు పక్కదారి పడతా ఉన్నాయి. ఆ పక్కదారి పడుతున్న నిధులను వెంటనే నిలుపుదల చేయాలని, అట్లాగే సిఎస్ఐ హెల్త్ టెస్టుల పేరుతోటి దాదాపుగా 500 కోట్ల రూపాయలు ప్రైవేటు కంపెనీలకు అప్పగించిన పరిస్థితి ఉంది. అట్లాగే ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి కూడా అక్రమ మార్గంలో దాదాపు 4045 కోట్లు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పారు. అట్లాగే పెండింగ్ ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం వల్ల అది చనిపోయినా కానీ, డెలివరీలు అయినా కానీ సామాజికంగా భద్రతకు సంబంధించిన వెల్ఫేర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్లో రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో నవవరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆర్టీసీలో పనిచేసే కోటిరెడ్డి కరీంనగర్ నుంచి బస్సులో వచ్చి మహాత్మా నగర్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా తిమ్మాపూర్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న రాణా ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి అర్జున్ కోటిరెడ్డి తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాణా ప్రతాప్ కు వారం రోజుల క్రితమే వివాహమైంది. కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో పెళ్లింట విషాదం అలుముకుంది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావం వంటింట్లో మంట పుట్టిస్తుంది. గ్యాస్ కొరతతో పాటు ధర పెంచడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్లో ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యి పెట్టి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చోడ వెంకటరెడ్డితో పాటు మహిళలు పాల్గొని గ్యాస్ కొరత ప్రభుత్వ తీరును నిరసించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతోనే గ్యాస్ కొరత ఏర్పడి ధర పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్కు మోదీ వంతస్తు పలకడంతోనే గ్యాస్ ఇబ్బందని ఏర్పడిందని ఆరోపించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించి గ్యాస్ కొరతను నివారించాలని డిమాండ్ చేశారు. ఎందుకు మౌనం దాస్తాడో జవాబు చెప్పాలి, స్పందించాలి. ఇలా ట్రంప్కి ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలి. ట్రంప్ ఇవాళ దాన్ని పరిశీలిస్తూ ఉంటే ఆయన మొత్తం ప్రపంచంలో నేనే మొత్తం రారాజులు, హిట్లర్ లాగా తను కూడా కళ్ళు గంటా ఉన్నాడు. హిట్లర్ లాంటి వాడే మంట కలిసిపోయాడు. ఈ ట్రంప్ ఎంత అనేది ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతే గొప్పగా ట్రంప్ నరరూప రాక్షసులాగా, ఈ కలియుగ రావణాసురుడాగా ఆయన విమాన శైలి కనపడతా ఉంది. రావణాసురుడిని అంతం చేసినటువంటి ఇక్కడ అనేక మంది రాజులు ఉన్నారు. అందుకని అలాంటి
మొత్తం తిరుగుబాటు ఉంది. వాళ్ళు కూడా ట్రంపు నీ ఆగడాలు తగ్గించుకో, లేకపోతే మాత్రం తప్పనిసరిగా నీకు నీ అంతం తప్పదు. నీ అమెరికాలో తిరుగుబాటు చేస్తాను. అక్కడ ప్రజలే ఇప్పుడు ఆరంభం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యుద్ధం వల్ల గ్యాస్ సిలిండర్ అడ్డకుంటుంది. గ్యాస్ దొరికే పరిస్థితి లేదు. అటు ధరలు పెట్టుకోవడం ఒక భాగం అయితే అసలు దొరికే పరిస్థితి లేదు. 45 రోజులు బుక్ కావాలంటున్నాం ఇలా మన ఇళ్ళ అవసరాలకు సంబంధించి. అయితే వ్యాపార వాణిజ్యం సంబంధించి ఇంకా పొయ్యిల కట్టెలు పెట్టుకోమంటాం. పొయ్యిల కట్టెలు తప్ప ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టండి అధికారులకు కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ఎంతో దూరం నుంచి ప్రజావానికి వచ్చి విన్నవించే బాధితులకు అధికారులు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ వినతి పత్రాలను స్వీకరించారు. బాధితులు చెప్పిన సమస్యలను ఆలకించారు. వెంటనే పరిష్కారం అయ్యే దరఖాస్తులపై సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమయం తీసుకునే దరఖాస్తులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. దరఖాస్తులను ఓపికగా పరిశీలిస్తూ సమస్యలు ఆలకిస్తూ బాధితులు జిల్లా కలెక్టర్ భరోసా నింపారు. వృద్ధులు దివ్యాంగుల వద్దకి కలెక్టర్ స్వయంగా వెళ్లి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 290 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల బాధ్యతలు తీసుకున్న జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని సరికొత్తగా నిర్వహిస్తున్నారు. ప్రజావాణి దరఖాస్తులపై అధికారులకు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే, కరీంనగర్ ఆర్డీఓ కె మహేశ్వర్, హుజూరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహంను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు తదితర మంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రాంగణంలో ఉన్న గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు గవర్నర్ నివాళులర్పించారు. పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత నేపథ్యంలో భారత్ నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికీ తెలంగాణలో ధాన్యం దిగుబడులు భారీగా పెరిగి దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇదిలా ఉండగా కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు భారీగా పెరిగాయి. దీంతో రాష్ట్రానికి చెందిన మిల్లర్లు, ఎగుమతిదారులపై గట్టి ప్రభావం పడుతోంది. దీంతో బియ్యం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తెలంగాణలో నిల్వ ఉంచిన ధాన్యం ధర ఈ నెల 8 క్వింటాలకు రూపాయలు 2,550 ఉండగా ప్రస్తుతం 2,450కి తగ్గింది. రూపాయలు 150 వరకు ధర తగ్గే అవకాశాలు ఉన్నట్లు మిల్లర్లు అంచనా వేస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ సీజన్కు సంబంధించిన ధాన్యం రానుంది. మద్దతు ధర రూపాయలు 2,380 ఉంది. ఈ నేపథ్యంలో ఎగుమతులు నిలిచినందున దొడ్డు ధాన్యం కొనేవారు ఉండరని మిల్లర్లు, వ్యాపారులు, ఎగుమతిదారులు చెబుతున్నారు. బాస్మతి, బీపీటీ బియ్యంతో పాటు 1,010 రకం దొడ్డు ధాన్యం గల్ఫ్ అరబ్ దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తూ వస్తున్నారు. అర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో సరుకు రవాణా ఓడలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరో మార్గంలో చుట్టూ తిరిగి వెళ్లాలంటే కిలో బియ్యానికి రూపాయలు 10 ధర అధికమవుతుంది. పైగా రవాణాకు రెట్టింపు సమయం పట్టే పరిస్థితి. చాలా అరబ్ కంపెనీలు మూసేయడంతో మార్కెట్ డీలా పడింది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ దేశాలకు సోనా మసూరి స్టీమ్ బియ్యం ఎగుమతి అవుతున్నాయి. ప్రతిరోజు భారత్ నుంచి వేలాది కంటైనర్లు భారత్ నుంచి వివిధ దేశాలకు వెళ్లేవి. ఇప్పుడు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు నల్ల దినేష్ రెడ్డి మాట్లాడుతూ యుద్ధ ప్రభావంతో బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఇక్కడ బాస్మతి బియ్యం ధరలు భారీగా తగ్గుతున్నాయి. బీపీటీ దొడ్డు బియ్యం ధరలు సైతం భారీగా తగ్గే అవకాశాలున్నాయి. ఇక యుద్ధం ప్రభావంతో చమురు, గ్యాస్ సరఫరా తగ్గినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలకు డోకా లేదు. ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. పెట్రోల్, డీజిల్ నిల్వలు తగ్గుతాయనే ఆందోళనతో వినియోగదారులు ఇళ్లలో పెట్రోల్ నిల్వలు చేసుకోవద్దన్నారు. వంట గ్యాస్ సరఫరాపై కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100% ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్ ఉందని స్పష్టం చేసింది. అర్మోజ్ దగ్గర భారతీయ నౌకలు కూడా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మునుముందు ధర మరింత పెరుగుతుందనే ఆందోళనతో గృహ వినియోగదారులు గ్యాస్ను కొనుగోలు చేయడానికి బారులు తీరుతున్నారు. అసలు గ్యాస్ దొరుకుతుందా లేదా అనే భయాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ కొరత ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. వంట గ్యాస్ గురించి ఆందోళన
అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరం లేకపోయినా ఆందోళనలతో బుక్ చేయవద్దని సూచించింది. దేశంలో గృహావసరాలకు తగిన వంట గ్యాస్ అందుబాటులో ఉందని వెల్లడించింది. ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ఖండించారు. వెలుగుమట్ల బాధితులతో కలిసి ఖమ్మం కలెక్టర్ను కలిసేందుకు వెళ్తున్న కోరిన విశారదన్ మహారాజ్ని పోలీసులు అరెస్ట్ చేసి మొదట కొణిజర్ల పోలీస్ స్టేషన్కు అక్కడి నుంచి వైరాకు తరలించి ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. వెంటనే విశారదన్ మహారాజ్ని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. వేసవి కావడంతో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఒంటిపూట తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. నేటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే పాఠాలు బోధిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డించి ఇళ్లకు పంపాలని అధికారులు ఆదేశించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2169 పాఠశాలలు ఉన్నాయి. ఒంటిపూట బడి పూర్తి కాగానే గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు సరదా కోసం సమీప చెరువులు, కాలువలు, వ్యవసాయ బావులకు ఈతకు వెళ్తుంటారు. వేసవి నుంచి ఉపశమనం పొందుతుంటారు. ఇదే సమయంలో ఈత రాని వారు నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. బయట తిరిగితే వడదెబ్బకు గురవుతుంటారు. సాయంత్రం వరకు ఇండోర్ ఆటలు ఆడుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ కార్పొరేషన్ చైర్పర్సన్గా డాక్టర్ కవిత రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్గా డాక్టర్ కవిత రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహార్వి నందన్, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరావత్రి అనిల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, ఆర్బీబీఆర్ఆర్ పాలక మండలి సభ్యులు, మాజీ పీపీ పరిపూర్ణారెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, రవి పబ్లిక్ స్కూల్ చైర్పర్సన్ సరళ మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆచార్య, కవితారెడ్డి, రవీందర్ రెడ్డి దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా కొద్దిసేపు తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమం రైజింగ్ 2047 లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శుక్లా ఇటీవల గవర్నర్గా బాధ్యతలు స్వీకరణ సందర్భంగానూ తెలుగులోనే ప్రమాణం చేయడం విశేషం. నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు సంబంధించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఆయన లేఖ రాశారు. జిల్లాలో ఈ ఏడాది పెద్ద ఎత్తున మక్క సాగు జరిగిందని ఎంపీ అన్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మక్కకు కనీస మద్దతు ధర ₹2,400 ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్కు ₹1,700 నుంచి ₹1,800 వరకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మెట్పల్లిలో ప్రైవేట్ స్కూల్ ముందు హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళన. దీక్ష తీసుకున్న విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించకపోవడంతో నిరసన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కోసం దివ్యాంగుడి నిరసన ఆందోళన. ఉపాధి చూపకుంటే చావే శరణ్యమని హెచ్చరిక. వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటను ప్రోత్సహించి మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్. కోతుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజావాణిలో వినతి. కార్యకర్తలను నిర్మాణం చేసిన పార్టీ బీజేపీ అని, అలాంటి కార్యకర్తలను విస్మరించడం, అణిచివేసే ప్రయత్నం ఎంపీ అరవింద్కు తగదని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. కరీంనగర్ లేబర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.